రోజైతే మనము అప్పుడు గజయాన్ని పార్ట్ 1 తీసినాం కదా, ఇప్పుడు పార్ట్ 2. ఇప్పుడైతే నేను కెమెరా పట్టుకుంటా, శివన్న గజయాన్ని పట్టుకొని పోతుండు. బాయ్. ఇప్పుడైతే పోతున్నాం. నువ్వు ఇటా ఏమైందిరా? ఏం వీడియో తీస్తున్నారు? గజయాన్ని పాటు గజయాన్ని పాటు అంటే గాంజా కొడతారని మాట ఇప్పుడు అదేనా? చూసావా? మేము కాదు వాళ్ళు గంజాడు. అవును బడి గాంజాడు మళ్ళీ గిన్నె కూర్చున్నాడు. నీ పొట్టి గాంజేదిరా ఈ వీడియోలో ఇస్తున్నా. సిగరెట్ కొడుతుంది. అరే పట్టుకోడా, అరే పట్టుకోడా. నువ్వేమన్నావు నీ పొట్టి గ్యాంగ్ ఇది? ఎందుకేమో నిసారైతే ఎంకన్నా పోతాం మేము వీడియో. ఇప్పుడైతే పోయి అని పట్టుకోం. నిసారి ఉడికినా నెంబడి నువ్వు నర్రా అన్నాడు. వీడు మీకేం పని నాతో. ఇది పట్టుకో కెమెరా. సిగరెట్ వాడి సిగరెట్ ముందురా సిగరెట్ వాడి పినా సిగరెట్ పినా సిగరెట్ వాడే అని ఇంకా రాదా? ఎందుకురా సిగరెట్ అవుతావు? నువ్వు రారా? నువ్వు అవుతుందా? ఏ వద్దు ఏదా నీ కొట్టిగాని. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చి చెప్తుండు నిన్ను దొక్కానికి కిందేసి. వీడు ఏమన్నా పొట్టిగాని పట్టుకొస్తాను. ఏది మీరు ఎందుకు వచ్చి నువ్వు ఎందుకు అవుతున్నావు? మళ్ళా నువ్వు ఎందుకు స్టార్ట్ చేసినావు? నేను 300 చేయను సప్న లోపల ఉన్నా. సప్న లోపల ఉన్నా. ఇప్పుడు ఇవ్వకపోతే సైకిల్ అలా అయిపోతుంది. అది కూడా దొంగతనం పొట్టినారా సో గైస్ వీళ్ళైతే కొట్లాడుతురు. వీళ్ళైతే కొట్లాడుతురు. చేను అమ్మేశాల మమ్మీకి ఇచ్చేద్దాం. అది కూడా దొంగతనం చేసిన చేనే. చూడవు. అది కూడా దొంగతనం చేసిన చూడవు. అది కూడా దొంగతనం చేసిన చేనే తీసుకొచ్చిండు వీడు. అరే ఏం చేస్తున్నావు? అరే అరే హలో పోలీస్. అరే గాంజాడు మళ్ళా. అరే వద్దురా. అరే నీకు పట్టుకోరా. ఇంకే చెప్తున్నాడు వీడు. అరే ఇగో. అరే వద్దు. నువ్వు మళ్ళా నువ్వు దొక్కుతావు ఎట్లయినా. నువ్వు అది పడితే నువ్వు మంచిగా ఉండురా. ఉండురా. నువ్వెందుకు పోతున్నావు రా? పట్టుకో.
సో గాయ్స్ వీడి అంటే చెప్తే తింటలేడు, వీడు చెప్తే తింటలేడు, మళ్ళీ వచ్చిండు. ఈ గాంజాడు ఎంతకైనా తినడు కొడుతూ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గాంజాడు వస్తాడు అప్పుడు మాకు నిసాడియోడు ఇలా కూర్చున్నాం. పుట్టే పది పొట్టిగా అంటే పొట్టిగా ఏమేం ఓ ఇడు మళ్ళీ అదే నువ్వు ఎందుకు రా మా ముంగని నించుతావు? ఏది నీ రౌతులతో కారు కారు మంచిగా ఆడినావు పట్టుకో. ఎందుకు రా అయితే పైసలు ఉన్నాయి, పైసలతోటి సీరియల్ పంపిద్దామని లాలచ్ పెడదాం. పైసలు ఇస్తా, సీరియల్ కొని ఇస్తా దా చూసుకో. సో గైస్ ఇది చూపి పైసలు ఉన్నాయి లైట్ కి చూద్దా, లైట్ కి చూపిద్దా, లైట్ కి చూపిద్దా కనబడతలేడు. అయ్యో ఉండు ఉండు, ఇవైతే ఇస్తాము పంపిస్తా. పట్టుకో తిను. చూసినా ఎప్పుడైనా వాటిగాను సీరియట్ పడి నీకు ఇప్పిస్తా అని చెప్పిన అయ్యా. షాప్కి పోమనుకున్నాను. చూస్తారా అట్లా? నేను షాప్కి పోమనుకున్నానా, షాప్కి పోమనుకున్నానా. అయితే ఉరుకుతావా? ఉరుకుతావా? ఉరకలేనా? అయితే ఉరుకుతావా? ఉరుకుతావా? ఉరకలేనా? చూడంగా సినిమా పట్టుకొని పోతున్నా. లైట్కి రారా బాయ్. ఇది చెప్తే ఇంటలేడు, వెళ్తులో పోయి మాట్లాడు. కట్ చేయి. వెళ్తులో మీరు వద్దు గలీతో మళ్ళీ ఫోన్లు వాళ్ళు ఇస్తారు. మంచిగా చెప్తున్నావా విన్నావా? చెప్తాను మళ్ళా గట్టెలా అవుతాయి మమ్మీ పొట్టిగంగిది. వాళ్ళు రాను ఎందుకు రాను? మా కొట్లాడిపోయి ఇట్లా ఎందుకు అవుతున్నారు? ఇజ్జత్ మీ మమ్మీ డాడీ ఇజ్జత్ అవుతుంది. గాయ్స్ మనమైతే అడిగినైతే ఇటు వచ్చినాం. చెప్పురా ఇప్పుడు చెప్పు. నీకు తన్నులు వాడదా, దెబ్బలు వాడదా, దెబ్బ గుర్తులేనా? ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, అయ్యో ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా ఈ రోజు నుంచి రావడం మానేస్తా. నువ్వు మళ్ళా గట్ల ఇప్పుడు అయితే నువ్వు చెప్పినావు కదా, నువ్వు చెప్పిన మాట ఈ రోజు నుంచి మానేస్తా. ఇప్పుడు నాకైతే ఒక అన్నం నేర్పించిండు ఈ పీరియడ్ కావుడు అని ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా ఈ రోజు నుంచి మానేస్తా. థ్యాంక్స్ సార్. అన్నయ్య చెప్పానా నువ్వు అన్నం పట్టుకున్నది. రేపు నేను పని చేస్తా, అప్పుడు మీరు రాడే వీడియో తీసుకుంటా. నీ దగ్గరకు వచ్చి అలవాటు చెప్పిస్తాడు ఇవన్నీ అన్న. నువ్వు మళ్ళీ తాగుకి కూడా పెట్టినావు అనుకో. ఇగో ఇప్పుడైతే మీ మమ్మీకి ముందు ఇది చూపి. సో గాయస్ ఇప్పుడైతే వీడు తాగుడు మాననికి పైసలు ఇవ్వబోతాం. మళ్ళీ వాళ్ళ మమ్మీకి జర ఇబ్బంది కూడా ఉందట. ఏముందిరా చెప్పు. మా ఇంట్లో పని చేయడానికి ఎవరు లేరా, నేనే ఉన్నాయి. మా అందుకే చెప్తున్నా కావద్దురా అంటే. సో గాయస్ ఇగో ఇస్తున్నా, పర్స్ అయితే ఖాళీయా ఉండు, నీ ముంగట్నే లెక్క పెట్టిస్తా అన్నా. సో గాయస్ ఇగో ఇవి నకిలీ కూడా కావు, రియల్వి. చూడు ఇవి ఇప్పుడే బ్యాంక్లకి పట్టుకొచ్చిన. సన్నా నువ్వు ఇట్లా వేస్ట్ చేసినావు పైసలు చూడు. కొంచెం దూరమ్మా.
మళ్ళీ తాగుడికి కూడా పెట్టావు మీ మమ్మీకి, లేకపోతే నువ్వైనా కొన్ని ఖర్చు కొంచుకొని మీ మమ్మీకి, ఆటోలకి గీటోలకి జర ఖర్చులు పెట్టుకో. ఇలాగైతే 20 రూపాయల నోట్లు. రేపు నీకు ఇవి ఎంతున్నాయంటే 50,000 గైస్. 50,000 నీ చేతిలో పెడుతున్నా. సీదా పోయి మీ మమ్మీకి సరేనా? మళ్ళీ అటు ఇటు పోయి మళ్ళీ కానీ తాగుతూ ఉంటుంది. సో గాయస్ చూడు లెక్క పెట్టుకో. వద్దులే నువ్వు ఇచ్చినవా నమ్మకం ఉంది. పోయా ఇలా చెప్పి మళ్ళీ మానేస్తున్నా నేను. అయితే నాకు పైసలు ఇచ్చిండు, మమ్మీకి ఇచ్చి ఈ రోజు నుంచి మానేస్తా. చూపి ఏమి ఇచ్చినాను? ఎన్ని పైసలు 50,000 దాకున్నాయి గైస్. మళ్ళీ చెడు అలవాట్లు అవి పెట్టుకోకు. నేను రోజు వచ్చి పోతా ఆడికి. పైసలు కూడా వెయిట్ చేయకు. ఆడికైతే వచ్చి పోతా నేను రోజు. వీడు ఆడ పని చేసుకుంటా ఆడ కూర్చుంటాడు. ఈ మధ్య ఎందుకో సీర తాగకుండా కూర్చుండు. ఏం పని చెప్పు? మెకానిక్ ఏం చేస్తావు ఆడ? అది మెకానికే, నేను అది ఆటో రిపేర్లు గవి ఇస్తాను. ఇంకో డ్రైవింగ్ వచ్చిన. సరే ఓ ఇప్పుడు సీర తాగినావు కదా, సీర తాగినావు కదా. సో గైస్ ఇవి బట్టలు కూడా మంచిగా వేసుకుంటా. చూపిటు బట్టలు కూడా మంచిగా వేసుకుంటలేడు. ఇంకైతే 500 ఇస్తున్నా. చూడు రే 500 ఇస్తున్నా. మంచిగా బట్టలు కొనుక్కో, చెప్పులు కొనుక్కొని మొత్తం ఫేస్ తీయడం అయితే ఎట్లయిందో కొట్టి పాపం. సో గాయస్ ఇప్పుడైతే ఇంక ఇచ్చేసా. సరే అన్న ఇంటికి ఇప్పుడు బట్టలు కొనుక్కుంటా. ఈ రోజు నుంచి రావడం మానేస్తా. సరే అన్న నేను పోతున్నా. మళ్ళీ అన్నయ్య చెప్పిందని వినవు అనుకో మళ్ళీ పడుతుంది. సరే ఓ రైట్ ఇచ్చుకో. ఓ పైసలు ఎందుకు ఇస్తున్నావు? రైట్ అంటే ఓ ఇక నువ్వు. సో గైస్ చెప్పు మళ్ళా అలవాటు పెట్టుకోకు అన్న. ఓ ఇక సో గైస్ ఒక పాటల మనము అప్పుడు. సో గైస్ ఇప్పుడైతే పార్ట్ 2 అయితే అయిపోయింది. ఎందుకంటే ఆడు మారిండు. రేపు చూద్దాం ఇక ఇంకేమైతే అది మారుతారా మాడరా. సరే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్.